ప్లేయర్ ఎక్కడన్నా సరిగ్గా ఆడినప్పుడు మీరు ఇంకొంచెం బెటర్గా ఆడితే బాగుండేదేమో అని చెప్పారనుకోండి, ప్లేయర్స్ ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి డిస్కషన్ కానీ లేదా ఎలా తీసుకుంటారన్న ప్లేయర్? సి ఇట్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ కామెంట్ ఉంటే ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. విత్ ఇన్ ద లిమిట్ ఉంటే ఎప్పుడు అది బాగానే ఉంటుంది. పరిధి దాటటం అంటాం కదా, సో ఆ పరిధి దాటి చేసినప్పుడు ఎప్పుడైనా పర్సనల్గా మాకు కామెంటరీలో కూడా నరేటివ్ చెప్పినప్పుడు చెప్తారు, నో హార్ష్ కామెంట్స్ ఆన్ ఎనీ ప్లేయర్, నో బ్యాడ్ నేమ్స్ పెట్టి ప్లేయర్స్ని అసలు మాట్లాడకూడదు అనేది స్ట్రాంగ్ ఇది మాకు ఉంటుంది ఆ నరేటివ్లో. సో అది దాటి ఎవరూ చెయ్యం. లిజెండ్స్ లైక్ సునీల్ గవాస్కర్ వాళ్ళైతే మనకు తెలిసిందే, వాళ్ళకి దే హ్యావ్ దట్ అథారిటీ, ఆ లవ్ అవన్నీ ఉంటాయి కాబట్టి సునీల్ గవాస్కర్ లాంటి ఆయన మాట్లాడినా కూడా పెద్ద పట్టించుకోరు. అయినా కూడా స్టిల్ కౌంటర్ పార్ట్స్ మనం కామెంట్ రిటర్న్ ఇవ్వటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. నన్ను అడిగితే మాత్రం ఎప్పుడు కూడా విత్ ఇన్ ద లిమిట్, ఇట్స్ ఆల్వేస్ గుడ్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ గుడ్, బట్ నో నెగిటివ్ కామెంట్. ఓకే. అలాగే అన్న, మీరు కామెంటరీలో ఎలివేట్ చేసిన పదాలు ఫ్రాంచైజ్ పికప్ చేసుకొని వాటిని మార్కెటింగ్ మెటీరియల్గా వాడతారు, వాళ్ళతో అలాంటి ప్రోమోస్ అవన్నీ కట్ చేస్తారు కదన్న. సో అప్పుడు ఎలా ఉంటుంది అన్న మీకు? నాకు బాగా నా వర్డ్స్, నా కామెంటరీ లైన్స్ వెళ్ళినాయి అయితే ఉప్పల్లో కొడితే చెప్పి నాకు అవి ఇప్పటికీ స్టేడియంకి వెళ్ళినప్పుడు ప్లకార్డ్స్లో పట్టుకొస్తారు, నన్ను చూసినా అదిగో ఇదే డైలాగ్ మనాడే అని చెప్పి అంటారు. సో కొన్ని లైన్స్ వెళ్ళినాయి అట్లాగా. సో ఆ క్యాచీ లైన్స్ ఏంటంటే ప్రేమ అవి రాసుకుని చెప్పా కదా, కొంతమంది ఏంటంటే రాసుకుని ఆ టైంలో ప్రిపేర్ అయ్యి వస్తారు, నథింగ్ రాంగ్, అవి చేస్తారు. కానీ బట్ నాకేంటంటే ఆ మూమెంట్లో అవి ఆ ఇన్స్టెంట్గా వస్తాయి. అవి కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కడ కూడా ఎవరిని నొచ్చుకునేటట్టు ఉండకూడదు, జాగ్రత్తగా ఏవో చెప్పాలని అట్లా ఇట్లా చేస్తూ ఉంటాం. బట్ ఫ్రాంచైజీ వాళ్ళు అవి ట్యాగ్ లైన్స్ పెట్టుకుని అవన్నీ చేసినప్పుడు మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అన్న, మీరు ఇప్పుడు ప్లేయర్ తర్వాత కామెంటేటర్ అయ్యారు. సో మీరు అప్పుడు చూస్తూ ఉంటారు కదా, మీకు కామెంటరీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇది దాటకూడదు, ఇది మాట్లాడకూడదని. మీకు అట్లా ఏమన్నా ఫ్లోలో వచ్చేస్తాయి అన్న, అరే ఈ షాట్ అలా ఆడుంటే బాగుండేది, అరే ఈ డెలివరీ ఎందుకు వేసాడు, అరే ఇట్లా ఫీల్డింగ్ ఎందుకు పెట్టాడని మీకు మనసులో అనిపిస్తుందా? 100%. లోపల క్రికెటర్ అలానే ఉంటాడు కదా. సో ఆబ్వియస్లీ అక్కడ దాకా వస్తుంది. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కంట్రోల్డ్గా, ఎందుకంటే కొన్ని కోట్ల మంది వింటున్నారు. ఇండివిజువల్గా ఎవరు పర్సనల్గా అనినా కూడా, ఆ ఫీలింగ్ వచ్చినా కూడా యాజ్ ఎ బ్రాడ్కాస్టర్గా మేము ఆ కంట్రోల్ అనేది పెట్టుకుని వీ నీడ్ టు బీ ఇన్ ద లిమిట్స్. ఎందుకంటే ఒక హైజీన్ ఉంటుంది, ఆ హైజీన్ ఫాలో అవ్వకపోతే, మేమే అవ్వకపోతే ఎస్ఎన్పీస్ ఉంటాయి మీకు తెలుసు, ఎక్కడా కూడా అది తేడా జరగకూడదు. జరిగితే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో న్యాచురల్గా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది.